మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ రాత్రి మీకు శుభము కలుగునుగాక. మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రియమైన వారలరా, ఈరోజు మనము హోషేయ గ్రంథంలో నుండి వాగ్దానాలను వింటూ ఉన్నాం. దయచేసి ఈ వాగ్దానాలు మనము శ్రద్ధగా విశ్వాసముతో విని దీవించబడాలి అన్నది మా ప్రార్థన. హోషేయ గ్రంథంలో నుండి వాగ్దానాలు. మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారు. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనము. ఆకోరు లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము. నేను నా జనుల పక్షముగా భూజంతువులలోను ఆకాశ పక్షులలోను నేలను ప్రాకు జంతువులలోను నిబంధన చేయుదును. 2వ అధ్యాయము 18వ వచనము. విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపచేయుదును. 2వ అధ్యాయము 18వ వచనము. నీవు నిత్యము నాకుండునట్లుగా నిన్ను ప్రధానము చేసుకొందును. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనము. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకొందును. 2వ అధ్యాయము 20వ వచనము. జాలి నొందని దానియందు నేను జాలి చేసుకొందును. 2వ అధ్యాయము 23వ వచనము. ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను బాగు చేయును. 6వ అధ్యాయము 1వ వచనము. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. 6వ అధ్యాయము 3వ వచనము. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. 6వ అధ్యాయము 3వ వచనము. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. 6వ అధ్యాయము 3వ వచనము. నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. 10వ అధ్యాయము 12వ వచనము. యెహోవాను వెదకుట ఇదే సమయము. 10వ అధ్యాయము 12వ వచనము. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించునట్లు ఇది వరకెన్నడును దున్నని బీడు భూమి దున్నుడి. 10వ అధ్యాయము 12వ వచనము. చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడను. 11వ అధ్యాయము 3వ వచనము. స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. 11వ అధ్యాయము 4వ వచనము. నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. 11వ అధ్యాయము 4వ వచనము. నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును. 11వ అధ్యాయము 8వ వచనము. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను, మిమ్మును దహించునంతగా కోపింపను. 11వ అధ్యాయము 9వ వచనము. నేను తప్ప రక్షకుడు లేడు. 13వ అధ్యాయము 4వ వచనము. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే. 13వ అధ్యాయము 5వ వచనము. పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును. 13వ అధ్యాయము 14వ వచనము. మృత్యువు నుండి వారిని రక్షింతును. 13వ అధ్యాయము 14వ వచనము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు. ఆమెన్. 14వ అధ్యాయము 3వ వచనము. నేను వారిని గుణపరుచుదును. 14వ అధ్యాయము 4వ వచనము.
మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. 14వ అధ్యాయము 4వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్టు నేనతని కుందును. 14వ అధ్యాయము 5వ వచనము. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. 14వ అధ్యాయము 5వ వచనము. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. 14వ అధ్యాయము 6వ వచనము. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికుండును. 14వ అధ్యాయము 6వ వచనము. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు. 14వ అధ్యాయము 7వ వచనము. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు. 14వ అధ్యాయము 7వ వచనము. లెబానోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళింతురు. 14వ అధ్యాయము 7వ వచనము. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలెనే నీకు ఫలము కలుగును. ఆమెన్, ఆమెన్. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 8వ వచనము. ఈరోజు హోషేయ గ్రంథంలో ఉన్న వాగ్దానాలను మనకు అనుగ్రహించిన దేవునికి స్తుతులు కృతజ్ఞతలు చెల్లించుదాము. ఈ హోషేయ గ్రంథంలోని వాగ్దానాలు మన జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో యేసు నామమందు నెరవేరునుగాక. ఆమెన్. ప్రభు చిత్తమైతే రేపటి రోజు యోవేలు గ్రంథములో నుండి మరికొన్ని వాగ్దానాలను మనము విందాము. దేవుని కృపను పొందుదాము. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక విషయము మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాం. అదేమిటనగా, పరిశుద్ధ గ్రంథములో మనకు 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలు. 66 పుస్తకాలలో క్రీస్తును మనము చూస్తాము. పాత నిబంధన గ్రంథములో ఉన్న గ్రంథ పుస్తకాలలో క్రీస్తు మనకు ఎలా కనపడుతున్నాడు, క్రొత్త నిబంధనలో ప్రభు మనకు ఎలా కనపడుతూ ఉన్నాడు, వాటిని ఈ వాగ్దానాలన్నీ విన్న తరువాత మనము వాటిని విందాము. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మును దీవించునుగాక. దేవుని కృప సదాకాలము మీకు, మీ బిడ్డలకు తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. శుభరాత్రి.